కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ్ అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ప్రజలకు తామేం చేస్తామో చెప్పలేక అసత్య ప్రచారాలు చేస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని శ్రీ గణేష్ మండిపడ్డారు. కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలి అంటే, జీహెచ్ఎంసీలో విలీనం కావాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చి తీర్తారంటూ శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. సో ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ్ విస్తృత ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుస రోడ్ షోలతో, సమావేశాలు, సభలతో ఇక్కడ జోష్ పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గారు ఉన్నారు. శ్రీ గణేష్ గారితో మాట్లాడదాము. శ్రీ గణేష్ గారు, ఇక్కడ సిచ్యువేషన్ మనం ఒకసారి చూస్తే వార్డ్ 2లో ఉన్నాము. ఏదో ఒక పల్లెటూరులో, ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉన్నట్టు ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. అంటే సిటీకి ఇంత నడిబొడ్డులో ఉండి, సిటీకి ఇంత కూతబెట్టి దూరంలో ఉన్నటువంటి ఇక్కడ దాదాపు అభివృద్ధి ఇంత దూరం అవ్వడానికి కారణం ఏంటంటారండి? ఇక్కడ సరైన నాయకులు లేక గెలిచిన నాయకులంతా ఎలక్షన్ టు ఎలక్షన్ వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ గురించి పట్టించుకోలేదు. ఏదో కొంచెం మంచి మాటలు మాట్లాడితే వీళ్ళు ఖుషి అయిపోయారు. ఈ బాధలు అయితే సరే మర్చిపోయారు. బాధ సమస్యలు అయితే అటెండెన్స్ సమస్యలు ఉంది. మీరు చూసిరుగా రోడ్ ఎట్లుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుంది, ప్రతి ఒక్కరు బాధలాలు ఉన్నారు. ఎక్కువ మంది కంప్లైంట్ ఏంటంటే మంచినీళ్ళు కూడా సరిగా సరఫరా లేదు. అయినా కానీ నడుస్తుందంటే బతుకుతున్నామంటే బతుకుతున్నట్టు, నడుస్తున్నామంటే నడుస్తున్నట్టు ఉంది పరిస్థితి ఇక్కడ. అందుకే ఈరోజు అందరూ ఎక్కడ చూసినా కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, వారు ఇస్తున్న హామీలు కావచ్చు. నిన్న కూడా మన దగ్గర స్ట్రీట్ కార్నర్ మీటింగ్కి వచ్చినప్పుడు వారు కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియాని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తా అని చెప్పారు. సో శ్రీ గణేష్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. 2 సార్లు ఆయన బీజేపీ మీదే టికెట్ ఏదైతే ఆశించి అక్కడి నుంచి ఆయన పోటీ చేశారు. సో ఆయనకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు. ఆయన ఎప్పటికైనా కూడా బీజేపీ మనిషి అని కూడా ఓ ప్రచారం అయితే చేస్తున్నారు. నేను మీ మీద కామెంట్స్ కూడా చేశారు మల్లారెడ్డి గారు. మరి దాన్ని ఏం చెప్తారు? ఆయన నిజంగా మాలాగా జనం నుంచి వచ్చినట్టయితే, మాలాగా సామాన్యుల పరిస్థితి తెలిసినట్టయితే వారు అలా మాట్లాడాడు. ఆయన పిచ్చోడా మంచోడా నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం ఉన్న పార్టీలో పోతారు కానీ రూలింగ్ లేని పార్టీలో పోతారా? ఎవరైనా అభివృద్ధి గురించి గవర్నమెంట్ ఉన్న ఆ పార్టీలోనే పోతారు కానీ ఆ అభివృద్ధి వద్దు నాకు పరిశాన్ కావాలని ఎవరైనా బీజేపీ పార్టీకి పోతారా? ఆయన ఏంటంటే ఏదో ఆయనకు ఒక అవకాశం ఇన్ఛార్జ్ చేసిరు కాబట్టి ఏదో మాట్లాడాలని మాట్లాడింది. కానీ అలాంటి వాళ్ళకి ఇప్పుడు పైసలు ఉంది కాబట్టి నడిచిపోతుంది. రానున్న రోజుల్లో ప్రజలు ఆయనకు కూడా బుద్ధి చెప్తారు. అంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉన్నటువంటి క్యాండిడేట్లను ఇక్కడ మీ కంటోన్మెంట్లో పెట్టి ఈ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అంటారు? ఖచ్చితంగా అండి. ఈరోజు వారికి ఏం అవగాహన ఉంది? ఉట్టి పార్టీ బేస్ మీద గెలవాలంట. పార్టీ కూడా ఏడుంది బీఆర్ఎస్. నిన్ననే మన కేసీఆర్ గారు అందరు అన్నారు, కారు వచ్చి షెడ్డుకు పోయింది, దాని మొత్తం రిపేరింగ్లు ఉంది. అందరూ పాత సామాన్లు అందరూ దాన్ని కొనుక్కోవడానికి తిరుగుతున్నారు. చుట్టుముట్టు ఫామ్ హౌస్ చుట్టుముట్టు తిరిగి ఆ కారు సామాన్లు కొనుక్కోవాలని కారుది ఆ పరిస్థితి ఉంది. ఉన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి కారు ఇప్పుడు నడవలేని పరిస్థితి ఉంది. దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు గతం అన్నట్టుంది. అది అంటే కంటోన్మెంట్ ప్రజల ఎన్నో ఏళ్ల కళ మీ గెలుపుతో సాకారం అయిందంటారు. ఎందుకంటే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు, కంటోన్మెంట్ని శ్రీ గణేష్ని గెలిపిస్తే తక్షణమే కంటోన్మెంట్ని విలీనం చేసే ప్రక్రియ నేను ముందుంటా అని చెప్తున్నారు. సో మీ గెలుపుతో కంటోన్మెంట్ ప్రజల ఇన్ని రోజుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పంపించిన వ్యక్తిని వారి ఆశీస్సులతోటే నాకు ఈరోజు టికెట్ వచ్చింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఏకైక వ్యక్తి కంటోన్మెంట్ పరిధిలో ఈయన అనునిత్యం ప్రజల మధ్యలో ఉన్నారు. మా పార్టీ నుంచి ఈయన గెలిచినట్టయితే ఖచ్చితంగా వారు ఎంపీ ఉండే కాబట్టి అనేక అంశాలు వారికి అవగాహన ఉంది. అన్ని పరిష్కారం కావాలంటే ఇక్కడ అవగాహన ఉన్న వ్యక్తి, ఆలోచన ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, పట్టుదలతో పనులు చేసే వ్యక్తి కావాలని వారు పంపించిన అభ్యర్థినే నేను, వారి మనిషినే నేను, రేవంత్ రెడ్డి గారి మనిషినే. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఏదైతే బాధలు ఉన్నారో ఆ బాధలంతా తీర్చే బాధ్యత నాకు తీసుకుంటా. ఎన్నో రోజులు సమస్యలని పరిష్కరించే బాధ్యతను తీసుకుంటాను. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్పోర్ట్స్ స్టేడియంలు కావచ్చు, ఏదైనా కూడా మహిళా భవన్, మహిళా ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, ఎవరికైతే ఉద్యోగానికి పోతున్నారు వాళ్ళకి కోచింగ్ సెంటర్లు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, గవర్నమెంట్ నుంచి అనేక శాఖల నుంచి వచ్చే లోన్స్ కూడా తెప్పించి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీను అన్ని రంగాల్లో అన్ని కుటుంబాలకు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఇది శ్రీ గణేష్ గారితో చిట్ చాట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి.